రామకృష్ణాపూర్ ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో శాంతి మార్గం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. బుధవారం రామకృష్ణాపూర్ ఏ జోన్ బిలాల్ మసీద్ నందు 2025 సంవత్సర శాంతి మార్గం క్యాలెండర్ ని మైనార్టీ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు, ముస్లిం మత పెద్దలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ దేశంలో శాంతి సౌభ్రాతృత్వంతో కులాలకి మతాలకి అతీతంగా అందరూ కలిసిమెలిసి జీవనం గడపాలని, ఒక మతం వారు ఇంకొక మతాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని ఈ యొక్క క్యాలెండర్ లో ప్రచురణ చేశారు. గత 10 సంవత్సరాలుగా బిలాల్ మసీద్ మీజాన్ పాషా తన సొంత డబ్బులతో క్యాలెండర్ ని ప్రచురణ చేసి ముస్లిం సోదరులకి సమాజంలో అన్ని వర్గాల వారికి అందజేయడం గొప్ప విషయమని కొనియాడారు. అదేవిధంగా పట్టణ ప్రజలకి నూతన శుభాకాంక్షలు తెలియజేసి యువత మత్తు పదార్థాలకి గురికాకుండా మంచి వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని, ప్రాణ నష్టం జరగకుండా తల్లిదండ్రులకి దుఃఖ సాగరంలో ఉంచకుండా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ అజీజ్, ఆర్కేపీ ముస్లిం మైనార్టీ ప్రెసిడెంట్ అఫ్జల్ బిలాల్, మహమ్మద్ మజీద్, సదర్ ఆరిఫ్, కాజా షరీఫ్ పాసా, కాజాబాయ్, అంకుష్, ఇమ్రాన్, నూరుద్దీన్, తహర్, అన్వర్, షఫీ, కాదర్, సమ్రాన్, మేరాజ్, అలీం పాషా, ముస్లిం మత పెద్దలు, ఇమాంలు, అబ్దుల్ అజీజ్, తాబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సరం 2025 శాంతి మార్గం క్యాలెండర్ అధ్యక్షులు, ఈద్గా కమిటీ అధ్యక్షులు, గౌరవనీయులు ముఖ్య అతిథులు అబ్దుల్ అజీజ్ సార్ గారికి, అదేవిధంగా మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ రామకృష్ణాపూర్ అఫ్జల్ బియాబానీ గారికి స్వాగతం, బిలాల్ మస్జిద్ కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా ఇతర మస్జిద్ల నుండి హాజరైన ఆయా మస్జిద్ల కమిటీ సభ్యులకు వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో భాగంగా అజీజ్ సార్ చేతుల మీదుగా మరియు ఇతర మత పెద్దల చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరించవలసిందిగా మరియు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రామకృష్ణాపూర్ ముస్లిం మైనార్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఏజోన్ బిలాల్ మసీద్లో శాంతి మార్గం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం చాలా ఆనందదాయకం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు బియాబానీ గారు, అదేవిధంగా 4 మసీదుల సదర్లు, మౌజన్లు అండ్ మత పెద్దల సమక్షంలో 2025 నూతన సంవత్సర శుభ సందర్భంగా హిందూ, ముస్లిం, సిక్, ఇసాయిలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఈ శాంతి మార్గం నూతన క్యాలెండర్ని దాదాపు గత 10 సంవత్సరాల నుంచి బిలాల్ మసీద్ మౌజన్ పాషామి అతని సొంత ఖర్చులతో శాంతిని పంచాలనే సదుద్దేశంతో ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు 31 డిసెంబర్ 2024 ముగిసిపోతుంది. అందరూ నూతన సంవత్సరాన్ని ఆహ్వానం పలుకుతూ, ముఖ్యంగా విద్యార్థులు, యువతులు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడం ఒక ఆనవాయితీగా ప్రపంచ దేశాలు చేస్తున్నాయి. దాంట్లో భాగంగా మన రామకృష్ణాపూర్లో కూడా యువతకు మేము ముస్లిం మైనార్టీ సోదరులం ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాం. ఈ శుభ సందర్భంగా మీ తల్లిదండ్రులకు శ్లోకాన్ని ఇవ్వకుండా ఈ నూతన సంవత్సరాన్ని శాంతియుత మార్గంలో ఎటువంటి చెడు వ్యసనాలకు తావు లేకుండా, మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఏదైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కేక్ కట్ చేసుకొని మీరు సెలబ్రేట్ చేసుకుంటారో అదేవిధంగా సెలబ్రేట్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే కోట్లు పెట్టిన కొడుకుని తీసుకురాని పరిస్థితి ఉంటుంది. సో ఒక వయసుకు వచ్చిన తర్వాత మంచి యువకులు మరణించినట్టయితే వాళ్ళ తల్లిదండ్రులకు జీవితాంతం ఒక శ్లోకాన్ని ఇబ్బందిని పెట్టి పరలోకాలకు వెళ్ళడం సమంజసం కాదు. ఆనందమైన విషయంలో మనం విషాదాన్ని పంచకుండా, శాంతి మార్గంలో మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా శాంతిని పంచుతూ, మంచిని పంచుతూ, సమాజ శ్రేయస్సు కోసం అందరం అన్ని పండుగల్ని జరుపుకోవాలనే సదుద్దేశంతో ఈ శాంతి మార్గం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి హమ్ సబ్ భాయ్ భాయ్ అనే ఓ మంచి మార్గాన్ని రామకృష్ణాపూర్లో మేము దీన్ని శాంతి మార్గంలోనే ఈ న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవాలని, ఎటువంటి మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా యువకులు మంచి మార్గంలో నడవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.